ఈరోజే మీరు చూసుంటారు, ఈరోజే ఇది సాక్షిలో వచ్చినటువంటిది కాదు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గెజిట్ పేపరు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. గత 7 నెలలుగా ప్రవచనాలు చెప్తున్నటువంటి హోంమంత్రి గారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ప్రవచనాలు చెప్తున్నటువంటి హోంమంత్రి గారి నిర్వాహకం గురించి వారికి సంబంధించినటువంటి గెజిట్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్, వాళ్ళకి సంబంధించినటువంటి గెజిట్ ఛానల్ ఏబిఎన్లో కూడా పెద్ద ఎత్తున ఆర్టికల్స్ ఉదయం నుంచి చూపిస్తూ ఉన్నారు. మా హయాంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో ఇబ్బంది పడినట్టు ఆ ప్రాంతం అంతా కూడా, తిరుమల అంతా కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారు చేసేటువంటి నిర్వాహకం ఏంటంటే ఉన్నటువంటి రోజుకి ఎమ్మెల్యేలకి ఒక విఐపి లెటరు, మంత్రులు అయితే 2 విఐపి లెటర్స్, అంటే 12 మంది వరకు వారు సిఫార్సు చేయొచ్చు, 12 మందికి దర్శనం కల్పించేటువంటి దాన్ని అమ్ముకుంటున్నారట. హోంమంత్రి గారి పేషీ నుంచి ఆ పేషీలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ జిఏడిలో వారి పిఏగా ఎన్రోల్ అయ్యి చివరికి తిరుపతి లెటర్లు అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర హోంమంత్రి పేషీ ఉందనంటే ఏం మాట్లాడాలి దీని గురించి? అంటే వారికి హిందూ సాంప్రదాయాల గురించి మొన్నటి వరకు మాట్లాడినటువంటి పెద్దలు మొన్న తిరుపతి లడ్డూ గురించి చేసినటువంటి ఆరోపణలు, సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి పెద్దలు ఏం స్పందిస్తారు దీని మీద? ఇది ఒకటే కాదు, తిరుపతి లెటర్లు ఒకటే కాదు, వారి నియోజకవర్గంలో ఈ రకంగానే ప్యాకెట్ క్లబ్బులు నడుపుతూ ఉన్నారు. వారి నియోజకవర్గంలో ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు. ట్యాక్సులు అంటే మన గవర్నమెంట్ ట్యాక్సులు కాదు, శాసనసభ్యులుగా మంత్రులుగా పనిచేసి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర నెలవారీ మామూలు వసూలు చేసుకునేటువంటి దుస్థితికి మంత్రులు ఉన్నారంటే ఏం చెప్పమంటారు దీని గురించి? సో దీని మీద సమాధానాలు, ఇది కూడా దేనికి, అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ సరిదిద్దుకోకపోతే చివరికి పేపర్లో రాయించి వారి మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందనంటే, వీటి మీద బుర్రపెట్టడం మానేసి మా పార్టీ నాయకుల్ని, మా పార్టీ కార్యకర్తల్ని, మా పార్టీని నమ్మి మా పార్టీతో నడుస్తున్నటువంటి ప్రజల్ని మోసం చేసి వాళ్ళ ఆధార్ కార్డులు కలెక్ట్ చేసి వాళ్ళ సభ్యత్వాలు మీరే రాసేసుకొని, మీరు సభ్యత్వాలు రాసుకోవచ్చేమో కానీ వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ అనురాగాల్ని, వారు నమ్మినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, వారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమానురాగాల్ని మీరు లాక్కోలేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరు మాట్లాడతారు? మొన్న లడ్డూ గురించి మాట్లాడినప్పుడు, లడ్డూ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసినటువంటి దాంట్లో ఎవరైతే మాట్లాడారో, మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారో, మరి ఈరోజు తిరుపతి లెటర్లో స్వయంగా ఒక మంత్రి పేషీ నుంచి అమ్మేస్తూ ఉన్నారనేటువంటి ఆరోపణ వచ్చినప్పుడు ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటిది సమాధానం చెప్పాలి. అది వారి సహచార మంత్రి అయ్యి ఉండే, ఎందుకంటే ఆయనే మాట్లాడుతూ హోంమంత్రి సరిగ్గా పనిచేయట్లేదు, అవసరమైతే హోంమంత్రి శాఖ నేనన్నా తీసుకుంటానన్నమాట ఆయనే కదా చెప్పారు. అంటే దీనికి ఇంటర్ కనెక్టెడ్ అవేమైనా ఉన్నాయా? లేకపోతే త్వరలో జరిగేటువంటి ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా? సో ఇవన్నీ కూడా నేనేమంటానంటే, ఆ రోజు లడ్డూ విషయంలో మా మీద ఆరోపణలు చేసినప్పుడు ప్రభుత్వాన్ని కొమ్ము కాయడానికి మాట్లాడినటువంటి సోకాల్డ్ పెద్దలు ఏవైతే విషయాలు మాట్లాడినటువంటి వారందరూ కూడా ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలకి బాధ్యులు, రెండో సమాధానం చెప్పాలనేటువంటిది ప్రజలు అడుగుతూ ఉన్నారు. మేం కాదు, పార్టీగా ప్రతిపక్షం మా బాధ్యత, మాతో పాటు ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి. లడ్డూ మీద ఎంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆరోపణలు చేసి వాళ్ళు అబాస్పాలు అయిపోయారో మనం చూసాం. మరి ఈరోజు స్వయంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఏ రకంగా సమాధానం చెప్తారో వేచి చూద్దాం.